హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీడీఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అండి. మీరు థంబ్‌నెయిల్‌లో టైటిల్‌లో చూసినట్లుగా ఏపీ ఉద్యోగుల సమస్యలపై పోరాటం తప్పదండి. సమస్యలు గనుక పరిష్కరించకపోతే ఉద్యమం బాట పడతామంటున్న ఉద్యోగ సంఘాలండి. సో, ఏ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఇలా అంటున్నారో ఆ వివరాలన్నీ డీటెయిల్‌గా తెలుసుకుందామండి. వీడియోనైతే దయచేసి చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకుండా తప్పకుండా లైక్ చేయండి వీడియోకైతే. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి తాజా అప్డేట్ న్యూస్ అనేది ఎప్పటికప్పుడైతే మన ఛానల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమ బాట అండి. వైద్య సంఘాల సమన్వయ కమిటీ హెచ్చరించిందండి. వైద్యుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమ బాట పడతామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఏఎం అండి, అలాగే ప్రభుత్వ వైద్యుల సంఘం జీడీఏ, ఇంకా జూనియర్ డాక్టర్ల సంఘం జూడా హెచ్చరించిందండి ప్రభుత్వాన్ని. ఆదివారం విజయవాడలో ఆయా సంఘాల ప్రతినిధులు విలేకరులతో అయితే మాట్లాడారు. వైద్యులకు ఇచ్చిన సలహాల హామీలపై అయితే వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని అయితే ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రభుత్వ వైద్య సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జగదీష్ గారు మాట్లాడుతూ, కోవిడ్ సమయంలో కూడా 18 మంది ప్రభుత్వ వైద్యులు ప్రాణాలు కోల్పోయి కూడా వైద్యం అయితే అందించారని ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేశారండి. మరి యూజీసీ స్కేల్ 2016 నుంచి అందాల్సి ఉండగా 2021లో జీవో ఇచ్చారు అని అయితే పేర్కొన్నారు. సో, ఫలితంగా 3,500 మంది వైద్యులు 25 లక్షల చొప్పున నష్టపోయారని అయితే చెప్పారండి. సో, 3,500 మంది వైద్యులు 25 లక్షల ఒక్కొక్కరు చొప్పున నష్టపోయారని కూడా తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగంలో చేరిన వైద్యుడు అదే హోదాలోనే ఉద్యోగ విరమణ చేయవలసి వస్తుందని కూడా వాపోయారండి. సో, ఇదైతే బాధాకరం. ఇక ఆరోగ్యశ్రీ బకాయిలైతే 600 కోట్ల దాకా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎర్లగడ్డ రమేష్ మాట్లాడుతూ, 6 నెలలు గడిచినా కూడా ప్రభుత్వ ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోవడం ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారిందని అయితే వాపోయారు. 600 కోట్ల రూపాయలు బకాయిలు రావాల్సి ఉంది ప్రభుత్వం నుంచి. ఇంతవరకు ఇతర రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్లయితే 300 పడక గదులున్న ఆసుపత్రుల సంఖ్యలో అయితే పెరిగిపోతూనే ఉన్నాయి. కానీ అలాంటి పరిస్థితులు ఏపీలో అయితే అలాంటి ఆసుపత్రులే లేవని కూడా వాపోయారండి. మరి ఆరోగ్యశ్రీ చికిత్సలు అందిస్తున్న ప్యాకేజీ గవర్నమెంట్ ఏదైతే ప్యాకేజ్ ఇస్తుందో అది సరిపోవడం లేదు. వాటి ధరలు పెంచాలని కూడా ఆయన అయితే డిమాండ్ చేశారండి. సో, ఈ విధంగా అయితే ఒక్కసారిగా అందరూ ప్రభుత్వాన్ని ఈ విధంగా డిమాండ్ చేశారు. ఒకవేళ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమ బాట పడతామని కూడా ఈ విధంగా హెచ్చరిక జారీ చేయడం జరిగిందండి. వైద్య సంఘాల సమన్వయ కమిటీ ద్వారా ఈ విధంగా అయితే వాళ్ళు తెలియజేయడం జరిగిందండి. మనం గత కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నామండి. మొదట అంగన్వాడీలు, మొదట అని కాదు చాలా వరకు కూడా ఉద్యోగులందరూ కూడా ఉద్యమం బాట అయితే పడుతూనే ఉన్నారు. ఎక్కువగా చేసింది మన అంగన్వాడీలు ఎక్కువగా ఉద్యమం చేశారు, విరమించారు ఇప్పుడు. తర్వాత పెన్షనర్లు, ఇప్పుడు వైద్యులు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు రావాల్సిన బకాయిల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నారండి. సో, మరి చూడాలి ఎన్నికల వేళ ప్రభుత్వం ఏమైనా వీళ్ళకి ఇస్తుందా లేదా అని ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా పబ్లిష్ చేస్తూనే ఉంటానండి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో ఫర్ లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.